వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మలుపు. ఉద్యమాల పురిటిగడ్డపై మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. నిన్నటిదాకా గులాబీ బాస్ నీడలో ఎదిగిన నాయకురాలు నేడు అదే బాస్ కు ఎదురెళ్తూ తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో జెండా ఎగురవేశారు కల్వకుంట్ల కవిత. ఇప్పుడు సొంత ముద్ర కోసం సిద్ధమయ్యారు. తండ్రి అడుగు జాడల నుంచి బయటకొచ్చి కొత్త పార్టీతో కథన రంగంలోకి దూకుతున్నారు. ఇది కేవలం ఒక పార్టీ ఆవిర్భావం కాదు, తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే సరికొత్త ఎత్తుగడ. అసలు కవిత వ్యూహం ఏంటి? తండ్రిపైనే తిరుగుబాటు బావుట ఎగరవేసిన ఈ నయా రాజకీయ యుద్ధంలో గెలుపెవరిది? ఈ ఉత్కంఠ భరిత కథనం మీకోసం. ఉద్యమాల గడ్డలో నయా పార్టీ ఆవిర్భావం ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో సరికొత్త సంచలనంగా మారింది. దశాబ్దాల పాటు పోరాటాలకు వేదికైన ఈ నేల మీద ఇప్పుడు కల్వకుంట్ల కవిత సరికొత్త పొలిటికల్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్ర సేన అనే కొత్త పార్టీతో ఆమె పబ్లిక్లోకి రావడం కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు, భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండబోతోందో స్పష్టమైన సంకేతాలిస్తోంది. కేసీఆర్ కుమార్తెగా, మాజీ ఎంపీగా, ఎమ్మెల్సీగా విశేషమైన పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న కవిత ఇప్పుడు సొంతంగా ఒక పార్టీని లీడ్ చేయడం పట్ల రాజకీయ పండితులు రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. ఇది కేవలం ఒక ఎమోషనల్ స్టెప్ కాదని, చాలా క్యాలిక్యులేటెడ్ మూవ్ అని స్పష్టంగా అర్థమవుతోంది. కవిత అనగానే కేవలం కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్ అన్న ట్యాగ్ మాత్రమే గుర్తుకురాదు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా బతుకమ్మ సంబరాలను విశ్వవ్యాప్తం చేసి అశేష జనానికి ఆమె ఎంతగానో దగ్గరయ్యారు. కవులు, మేధావులు, సబ్బండి వర్గాలతో దశాబ్దాలుగా ఆమె మెయింటైన్ చేస్తున్న కనెక్టివిటీ ఇప్పుడు తన కొత్త పార్టీకి అతిపెద్ద ఎసెట్గా మారబోతోంది. సుదీర్ఘకాలం పాటు పబ్లిక్ లైఫ్లో ఉండటం వల్ల గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ మీద ఆమెకు మంచి గ్రిప్ ఉందని చెప్పవచ్చు. నేటికీ అదే కమిట్మెంట్తో మేధావి వర్గాలతో మంతనాలు జరుపుతూ తనదైన మార్కు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే సంస్థాగతంగా పార్టీని స్ట్రాంగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆమె మాస్టర్ ప్లాన్ రచిస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతోంది. అయితే 2 దశాబ్దాల పాటు కలిసి నడిచిన బీఆర్ఎస్ పార్టీతో కవిత బంధం తెగదెంపులు చేసుకోవడం వెనుక పెద్ద ఎపిసోడే నడిచింది. నిప్పులేనిదే పొగరాదు అన్న సామెత చందంగా గులాబీ పార్టీలో జరుగుతున్న అంతర్గత లొసుగులు ఒక్కసారిగా పబ్లిక్ డొమైన్లోకొచ్చాయి. స్వయానా ఆమె తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సంతకం చేయడం తెలంగాణ రాజకీయాల్లో అప్పట్లో ఒక బిగ్గెస్ట్ సెన్సేషన్. సొంత కుటుంబ సభ్యులపైనే ఆమె డైరెక్ట్గా అవినీతి ఆరోపణలు గుప్పించడం అందరినీ షాక్కి గురిచేసింది. ప్రధానంగా కేటీఆర్, హరీష్ రావు వ్యవహార శైలిని ఆమె ఓపెన్గానే టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపించారు. ఇదంతా చూస్తుంటే కేసీఆర్ కోటరీపై ఆమె ఎంతటి అసహనంతో ఉన్నారో ఇట్టే అర్థమవుతోంది. పార్టీ నుంచి బయటకొచ్చిన తర్వాత కవిత చేసిన కమెంట్స్ బీఆర్ఎస్ అధిష్టానానికి ముచ్చెమటలు పట్టించాయి. ఇంటి గుట్టు లంకకు చేటు అన్న సామెతను నిజం చేస్తూ ప్రగతి భవన్ కేంద్రంగా సాగిన ఎన్నో ఇంటర్నల్ వ్యవహారాలను ఆమె కుండబద్దలు కొట్టినట్టు బయటపెట్టారు. కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో సొంతవారే ఎలా బంగారాన్ని దాచుకున్నారో, తండ్రికి తాను రాసిన సీక్రెట్స్ లెటర్స్ ద్వారా ఏ విధంగా హెచ్చరించారో ఆమె ఎక్స్పోజ్ చేయడం ఒక ఎత్తైతే, దాన్ని పబ్లిక్లో డిబేట్గా మార్చడం మరో ఎత్తు. స్వార్థ రాజకీయాలతో తనను అన్యాయంగా నెట్టేశారు అన్న కవిత ఆవేదన ఇప్పుడు సానుభూతిగా మారుతుందా అన్నదే చర్చనీయాంశంగా మారింది. ఆమె వ్యాఖ్యలు గులాబీ పార్టీ ఇమేజ్కు పెద్ద డ్యామేజ్ చేస్తున్నాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ కు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉండగానే ఇలా ముందస్తుగా పార్టీ పేరును అనౌన్స్ చేయడం వెనుక కవిత భారీ వ్యూహమే దాగుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నారు. ఒక పొలిటికల్ పార్టీ స్థాపన అంటే కేవలం ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించడం మాత్రమే కాదు, దానికి తగ్గ కార్యాచరణ, బలమైన క్యాడర్, లీడర్షిప్ అవసరం. ఈ విషయం కవితకు బాగా తెలుసు కాబట్టే ఎలక్షన్స్ నాటికి గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీని సంస్థాగతంగా స్ట్రాంగ్ చేయాలన్నదే ఆమె మెయిన్ టార్గెట్. అందుకే ఇంత ముందుగానే పబ్లిక్లోకొచ్చారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యేందుకు తగినంత స్కోప్ దొరుకుతుందని ఆమె భావిస్తున్నట్టు ప్రస్తుత పొలిటికల్ సినారియోని బట్టి అర్థమవుతోంది.
చూశారు కదా, కేవలం ఎన్నికల కోసం కాకుండా పక్కా ప్లానింగ్ తో గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని నిర్మించే పనిలో పడ్డారు కవిత. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. ఆమె ఎంచుకున్న పార్టీ పేరులో ఉన్న అసలు వ్యూహం ఏంటో తెలిస్తే రాజకీయ పండితులు సైతం అవాక్కవలసిందే. ఆ పేరు వెనుక ఉన్న సెంటిమెంట్ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. కొత్త పార్టీ పేరు వెనుక ఉన్న సెంటిమెంట్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాష్ట్ర సేన. ఇందులో మొదటి 3 అక్షరాలు టీఆర్ఎస్ రావడం యాదృచ్ఛికమేమీ కాదు. గతంలో కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త జాతీయ రాజకీయాల మోసులో భారత రాష్ట్ర సమితిగా అంటే బీఆర్ఎస్ గా రూపాంతరం చెందింది. పార్టీ పేరు మార్పు తర్వాతే గులాబీ బాస్ కు కష్టాలు మొదలయ్యాయని, ప్రజల సెంటిమెంట్ కు దూరమయ్యారని అనేక విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో కవిత కావాలనే తన పార్టీ పేరు షార్ట్ కట్ లో టీఆర్ఎస్ అని వచ్చేలా డిజైన్ చేసుకోవడం ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. తెలంగాణ ప్రజల ఎమోషన్తో ముడిపడి ఉన్న ఆ పాత జ్ఞాపకాలను మళ్లీ రీక్రియేట్ చేయడానికి ఆమె చేస్తున్న ప్రయత్నంగా ఇది స్పష్టమైన సంకేతాలిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ ల్యాండ్స్కేప్ అత్యంత ఆసక్తికరంగా మారింది. ఒకవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ స్పీడ్ పెంచుతూ ఉండగా, మరోవైపు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఎలాగైనా ఉనికిని చాటుకోవాలని పోరాడుతోంది. ఇక కేంద్రంలో పవర్లో ఉన్న బీజేపీ తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ముక్కోనపు పోటీకి తెరతీసింది. ఇలాంటి టఫ్ సిచ్యువేషన్లో కవిత కొత్త పార్టీకి పబ్లిక్లో ఏ మేరకు స్పేస్ ఉంటుంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చనీయాంశంగా మారింది. కాంపిటీషన్ చాలా హెవీగా ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఓటు బ్యాంకును క్రియేట్ చేసుకునేందుకు కవిత వేస్తున్న అడుగులు ఆసక్తి రేపుతున్నాయి. ఈ పోటీలో ఆమె సస్టైన్ అవ్వగలరా లేదా అనేది కాలమే తేల్చాలి. సాధారణంగా ఒక కొత్త పార్టీ మార్కెట్లోకి వస్తుంది అంటే ఖచ్చితంగా ఇతర పార్టీల ఓటు బ్యాంకుకు గండిపడటం ఖాయం. అడకత్తెరలో పోకచెక్కలా అన్న సామెత చందంగా ఇప్పుడు కవిత పార్టీ ఎంట్రీతో ఏ పార్టీకి నష్టం జరుగుతుంది అన్న టెన్షన్ పొలిటికల్ లీడర్స్లో కనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ లేదా బీఆర్ఎస్, ఇందులో కవిత టార్గెట్ చేస్తున్న ఓటు బ్యాంక్ ఏది అన్నది ప్రస్తుతం సస్పెన్స్గానే ఉంది. అయితే ఆమె గులాబీ పార్టీ నుంచే విడిపోయి రావడం, దానికి తోడు ఆ పార్టీ నాయకత్వంపైనే తీవ్రమైన కరప్షన్ ఆరోపణలు చేస్తూ పబ్లిక్లోకి వెళుతూ ఉండడంతో ఆ ఇంపాక్ట్ బీఆర్ఎస్ పైనే ఎక్కువగా ఉంటుందని విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ కోర్ ఓటు బ్యాంకును చీల్చడమే ఆమె ప్రధాన ఎజెండాగా క్లియర్గా కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా బీఆర్ఎస్ బిగ్ బాస్ మాజీ సీఎం కేసీఆర్ రియాక్షన్ మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సొంత కూతురు పార్టీ మీద, తన కుటుంబ సభ్యుల మీద అంతలా విమర్శల దాడి చేస్తున్నా ఆయన నుంచి నేటికి ఒక్క మాట కూడా రాకపోవడం వ్యూహాత్మక మౌనమా లేక నిస్సహాయత అన్నది ఎవరికీ అర్థమవడం లేదు. కేవలం ద్వితీయ శ్రేణి నాయకుల్ని మాత్రమే మీడియా ముందుకు వదిలి కవితకు కౌంటర్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేసీఆర్ పొలిటికల్ మైండ్ గేమ్లో భాగమా లేక ఫ్యామిలీ ఎఫెక్షన్ ఏమైనా అడ్డుపడుతోందా అన్న అనుమానాలు సామాన్య ప్రజల్లో సైతం వ్యక్తమవుతున్నాయి. ఇదేమైనా గులాబీ బాస్ మౌనం మాత్రం కవితకు పరోక్షంగా ఒక రకమైన పొలిటికల్ మైలేజ్ని అందిస్తుందన్న వాదన కూడా గట్టిగా వినిపిస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్లో కవిత ప్రధానంగా ఫోకస్ చేస్తున్న వర్గం మహిళలు. తనకు సొంత కుటుంబం నుంచే అన్యాయం జరిగిందని, కేవలం స్వార్థ రాజకీయాల కోసం తనను బలిపశువును చేసి పార్టీ నుంచి గెంటేశారని ఆమె పదే పదే చేస్తున్న కమెంట్స్ విమెన్ ఓటర్స్కు బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మహిళా ఓటు బ్యాంకుకు గాలం వేయడానికి కవిత ప్లే చేస్తున్న సింపతి కార్డ్ వర్కౌట్ అయ్యేలాగే కనిపిస్తోంది. బతుకమ్మ సంబరాల ద్వారా గతంలో క్రియేట్ చేసుకున్న ఇమేజ్ ఇప్పుడు ఆమెకు ప్లస్ పాయింట్ కానుంది. ఈ ఎమోషనల్ అపీల్ నిజంగానే క్లిక్ అయితే రాబోయే ఎలక్షన్స్లో మహిళలు ఆమెకు బ్రహ్మరథం పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వ్యూహమే మిగతా పార్టీల లీడర్స్ని సైతం ఆలోచనలో పడేలా చేస్తోందని విశ్లేషిస్తున్నారు. కేవలం మహిళలే కాదు, కవితకు మరో బలమైన బేస్ కూడా గ్రౌండ్లో ఉంది. అదే సింగరేణి కార్మిక లోకం. గతంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఆమె సింగరేణిలో విశేషమైన పట్టుని సాధించారు. కార్మికుల సమస్యలపై పోరాడిన లీడర్గా వారికి సుపరిచితురాలు. అలాగే అనేక ప్రజా సంఘాలు, ఎంప్లాయీ యూనియన్స్తో ఆమెకు నేటికీ మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి.
ఈ నెట్వర్క్ అంతా ఇప్పుడు తన కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన వైపు టర్న్ అయ్యేలా ఆమె పావులు కదుపుతున్నారు. ఒక బలమైన ఓటు బ్యాంక్ క్రియేట్ చేసుకోవడానికి ఈ వర్గాల సపోర్ట్ చాలా కీలకం. అందుకే ప్రత్యేకంగా కార్మిక, కర్షక, ఉద్యోగ సంఘాలతో వరుస మీటింగ్స్ నిర్వహిస్తూ తన ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ని వారికి వివరిస్తూ మద్దతు కూడగడుతున్నట్లు సంకేతాలిస్తోంది. సింగరేణి నుంచి సబ్బండ వర్గాల దాకా కవిత అల్లుకుంటున్న వలయం మామూలుగా లేదు. అయితే ఇదంతా ఒక ఎత్తైతే ఆమె డైరెక్ట్గా ఎక్కుపెడుతున్న టార్గెట్ మరో ఎత్తు. కేవలం కింగ్ మేకర్గా కాదు, ఏకంగా ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా ఆమె అడుగులు వేస్తున్నారు. సొంత కుటుంబంపై పోరాడి ఆమె సీఎం సీటును ఎలా చేరుకోవాలనుకుంటున్నారో ఈ చివరి భాగంలో విశ్లేషిద్దాం. మరోవైపు మేధావులు, కవులు, కళాకారులతో కవిత జరుపుతున్న మంతనాలు కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఉద్యమ సమయంలో సబ్బండి వర్గాలను ఏకం చేయడంలో వీరంతా కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు వాళ్ళందర్నీ మళ్లీ ఒక తాటిపైకి తీసుకురావాలన్నది కవిత ఆలోచనగా అర్థమవుతోంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఈ వర్గాలకు తగిన ప్రాధాన్యత దక్కలేదన్న అసంతృప్తి జనాల్లో ఉంది. ఆ గ్యాప్ని ఫిల్ చేస్తూ వారి ఎజెండాను తన పార్టీ ఎజెండాగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. సమాజంలో ఒక ఒపీనియన్ మేకర్స్గా ఉండే ఈ మేధావి వర్గం సపోర్ట్ దొరికితే పార్టీ ఐడియాలజీని ఈజీగా ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు. ఒక స్ట్రాంగ్ ఇంటెలెక్చువల్ బ్యాకప్తో తన ఇమేజ్ను మరింత బలోపేతం చేసుకోవడానికి ఆమె ఈ రూట్ ఎంచుకున్నారు. పార్టీ పెట్టడం ఒక ఎత్తైతే క్యాడర్ను బిల్డ్ చేయడం అనేది అంతకన్నా పెద్ద టాస్క్. కేవలం పాత పరిచయాలు, సానుభూతి పవనాలు మాత్రమే ఎలక్షన్స్లో ఓట్లు కురిపించలేవు. ఈ ప్రాక్టికల్ రియాలిటీని కవిత బాగానే ఎనలైజ్ చేశారు. అందుకే గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు కమిటీలు వేయడం, యాక్టివ్గా పనిచేసే లీడర్స్ను ఐడెంటిఫై చేయడం మీద ఫోకస్ పెట్టారు. ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నాయకులకు గాలం వేసే కార్యక్రమం కూడా తెర వెనుక సైలెంట్గా సాగుతున్నట్టు పొలిటికల్ సర్కిల్స్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక పర్ఫెక్ట్ హైరార్కీని సెటప్ చేసి ప్రజల పక్షాన నిలబడే పోరాట యోధుల్ని తయారు చేస్తేనే తాను ఆశించిన పవర్ దక్కుతుంది అన్న క్లారిటీతో ఆమె అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా విశ్లేషిస్తున్నారు. ముందు చూపుతో ప్లాన్ చేస్తున్న కవిత కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తుంటే డైరెక్ట్గా సీఎం సీటునే టార్గెట్ చేసినట్టు అర్థమవుతోంది. ఆకాశానికి నిచ్చెన వేసినట్లు అన్న సామెత చిందంగా ఆమె పెట్టుకున్న లక్ష్యం చాలా పెద్దది. ఒకప్పుడు తండ్రి చాటు బిడ్డగా, అన్నకు సపోర్టుగా ఉన్న కవిత ఇప్పుడు సింగిల్ విమెన్ ఆర్మీలాగా కథన రంగంలోకి దిగడం మామూలు విషయం కాదు. అన్ని అడ్డంకుల్ని దాటుకుని ఏకంగా ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తానని పబ్లిక్గా స్టేట్మెంట్స్ ఇవ్వడం ఆమె తెగింపుకు నిదర్శనం. ఆ స్థాయికి చేరుకోవాలంటే ముందుగా ప్రజల నమ్మకం గెలవాలి. కల్వకుంట్ల ఫ్యామిలీ నీడ నుంచి బయటకొచ్చి సొంత ఐడెంటిటీతో రాష్ట్రాన్ని లీడ్ చేసే కెపాసిటీ తనకుందని నిరూపించుకునే క్రమంలో ఆమె చేస్తున్న ఫైట్ అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. మొత్తం మీద కవిత ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలాంటి మ్యాజిక్ చేయబోతోంది అన్నది అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. ఉద్యమాల గడ్డలో నయా పార్టీ ఆవిర్భావం రాజకీయ సమీకరణాల్ని పూర్తిగా మార్చేసే ఛాన్స్ ఉంది. ఒకవైపు తండ్రి స్థాపించిన బీఆర్ఎస్ అస్తిత్వ పోరాటం చేస్తూనే మరోవైపు కూతురు కొత్త టీఆర్ఎస్తో సత్తా చాటాలని చూడటం కాకతీయ నేల మీద మునుపెన్నడూ చూడని పొలిటికల్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. కవిత వేస్తున్న అడుగులు, సబ్బండి వర్గాల ఆదరణ, ఓటు బ్యాంకు చీలికలు ఇవన్నీ కలిసి రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలకు దారితీస్తాయో చూడాలి. ఏదేమైనా తెలంగాణ రాజకీయాల్లో ఈ పరిణామం ఒక చారిత్రక ఘట్టంగా మిగిలిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సరికొత్త పొలిటికల్ వార్ కోసం జనం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. బంధాలు, అనుబంధాలు రాజకీయాల ముందు బలాదూరని కవిత నిరూపిస్తున్నారు. ఒకప్పుడు ఏ చేతులైతే బతుకమ్మను ఎత్తాయో ఇప్పుడు అవే చేతులు సొంత పార్టీ జెండాను ఎగరేయబోతున్నాయి. ఇది కేవలం కల్వకుంట్ల కుటుంబంలో వచ్చిన చీలిక కాదు, తెలంగాణ రాజకీయాల్లో రాబోయే పెను తుపానుకు ముందస్తు సంకేతం. బీఆర్ఎస్ ఓటు బ్యాంకును చీల్స్తుందా లేక తనకంటూ కొత్త సామ్రాజ్యాన్ని నిర్మిస్తుందా? కాలమే దీనికి సమాధానం చెప్పాలి. తెలంగాణ పాలిటిక్స్లో ఏ మలుపు తిరగబోతోందో వేచి చూద్దాం.